అందరికీ నమస్కారం. పాప్కార్న్ అండ్ పులిహార ఛానల్కు మీకు స్వాగతం. సో చాలా రోజులు అయిపోయింది వీడియో చేసి. సో ఇవాళ నేను రివ్యూ కాదు అసలు, యాక్చువల్లీ ఒపీనియన్. బేసిక్గా నేను సినిమా చూసి వచ్చిన తర్వాత నేను ఏం ఫీల్ అవుతున్నానో షేర్ చేసుకోవడానికి ఒక చిన్న ఫారం అనమాట ఇది. సో బేసిక్గా ఓకే, నిన్న నేను సినిమా చూసి వచ్చిన తర్వాత ఏం ఫీల్ అయ్యాను కంటే ముందర ఐ వాంట్ టు షేర్ సమ్ ఎక్స్పీరియన్స్ విచ్ ఐ మీన్ not experience, a little conversation which I had with my friend yesterday. సో నిన్న నేను నా కొలీగ్ తోటి వెళ్ళాను అనమాట సినిమాకి. వెళ్ళినప్పుడు మనం యూజువల్లీ ఈ మధ్య మన సినిమాలు, తెలుగు సినిమాలు హాలీవుడ్ స్టాండర్డ్స్ని మీట్ అవుతున్నాయి, ఆర్ లేకపోతే మనం కూడా వాళ్ళలా ట్రై చేస్తున్నాం. ఈ డిస్కషన్ ఏదైతే ఉందో మన మధ్యలో, దీని గురించి వీ వర్ టాకింగ్ అనమాట. సిన్స్ ఇప్పుడు బైకర్ అనేది ఒక స్పోర్ట్స్ మూవీ కదా, సో వెరీ ఆబ్వియస్ కంపారిజన్ మనకి ఫస్ట్ ఏమొస్తుంది, F1 వస్తుంది. సో అలా మేము F1తో నా కొలీగ్ బేసిక్గా ఈ సినిమాని కంపేర్ చేస్తున్నాడు అనమాట. సో నేనేమన్నానంటే, హాలీవుడ్ స్టాండర్డ్స్ వేరు, మన స్టాండర్డ్స్ వేరు, మనకున్న రిసోర్సెస్కి ఆర్ లేకపోతే మనకున్న బడ్జెట్స్కి అని ఈ లైన్లో మాట్లాడుతున్నప్పుడు వాడు సడన్గా నాతో ఒక మాట అన్నాడు అనమాట. ఎంతకాలం ఇట్లా మనం ఇంకా రీచ్ అవుతున్నాం అని మాట్లాడుకుంటాం, బికాజ్ వీఆర్ టాకింగ్ ద సేమ్ థింగ్ సిన్స్ అ వెరీ లాంగ్ టైం. ప్రాబబ్లీ మనం ఇంకా అదే, ఇండియా ఈజ్ ఆల్వేస్ అ డెవలపింగ్ కంట్రీ, డెవలప్డ్ అని మనం ఎప్పటికీ చెప్పలేకపోతున్నాం. ఈవెన్ ఈ సినిమా గురించి కూడా మాట్లాడితే ఇట్ ఈస్ ఆల్వేస్ లైక్ వీఆర్ స్టిల్ ట్రైంగ్ టు రీచ్ అన్నట్టే ఉంది. ఈ సినిమా కూడా నేను అదే చెప్తున్నాను, అవుట్ ఆఫ్ ద బాక్స్ అలా అని ఏమీ లేదు, బట్ డెఫినెట్లీ ఇట్ వాజ్ వర్త్ అ ట్రై. అండ్ ఈ సినిమాలో నాకు వర్కౌట్ అయిన పాయింట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ పాయింట్ బై పాయింట్ మాట్లాడాలి అంటే, నాకు ఫస్ట్ చాలా రిఫ్రెషింగ్ అనిపించింది ఏంటి అంటే రాజశేఖర్ గారి క్యారెక్టర్ అనమాట. లైక్ హీ సచ్ ఎ సీనియర్ యాక్టర్ కదా. ఇప్పుడు ఆయన స్టేచర్ ఉన్న ఒక యాక్టర్ని తీసుకొచ్చి స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తున్నప్పుడు యూజువల్లీ ఏం చేస్తారంటే, ఇప్పుడు లైక్ ఆయన హీరోగా ఉన్న టైంలో హీ వాజ్ ఫేమస్ ఫర్ హిజ్ యాక్షన్ ఎపిసోడ్స్, హీ వాజ్ ఫేమస్ ఫర్ హిజ్ రొమాంటిక్ ఎపిసోడ్స్ విత్ ద హీరోయిన్స్ అండ్ సాంగ్స్ అండ్ స్టఫ్. అలాంటి వాటికి ఏమీ జోలికి వెళ్ళకుండా ఈ సినిమాకి తగ్గట్టు ఆయన క్యారెక్టర్ ఎలా ఉండాలో, ఆ లిమిటేషన్స్ అండ్ ఆ బౌండరీస్ ఏవైతే ఉంటాయో దే జస్ట్ స్టక్ టు ఇట్. ఆ బౌండరీస్ దాటకుండా ఆయన క్యారెక్టర్ని చాలా బాగా డిజైన్ చేశారు, అండ్ నాకు అది చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. అండ్ రాజశేఖర్ గారి క్యారెక్టర్ సినిమా మీద మొత్తం చూస్తున్నంతసేపు ఐ ఫెల్ట్ వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ టాకింగ్ అబౌట్ శర్వానంద్స్ యాక్టింగ్, ఇట్ వాజ్ అప్ అండ్ డౌన్ ఫర్ మీ. ఐ మీన్ ఆయన బాగా చేసిన సీన్స్లో ఇట్ వాజ్ వెరీ గుడ్, బట్ ఇన్ సమ్ సీన్స్ ఐ ఫెల్ట్ దేర్ వాజ్ ఆల్వేస్ అ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అన్నట్టు అనిపించింది. నాకు కన్సిస్టెంట్గా త్రూ అవుట్ ద మూవీ ఆయన యాక్టింగ్ నాకేమి 100% నచ్చలేదు. ఐ మీన్ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆల్వేస్ ఉంటుంది, బట్ సమ్ సీన్స్ ఇంకొంచెం ఆయన బెటర్. ఐ మీన్ గివెన్ దట్ హీ సచ్ అన్ టాలెంటెడ్ యాక్టర్, ఆయన క్యాలిబర్కి ఆయన ఇంకా బాగా చేసి ఉండొచ్చు. సో అది నాకు కొన్ని ప్లేసెస్లో మిస్ అయిందన్నట్టు అనిపించింది. అండ్ కమింగ్ టు హీరోయిన్స్ క్యారెక్టర్, నాకు మాలవిక నాయర్ని చూసినప్పుడు అయితే చాలా బాగా అనిపించింది. లైక్ షీ డిడ్ వెరీ వెల్. ఐ మీన్ తన పార్ట్ వరకు తను చాలా బాగా చేసింది. అండ్ ద నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, మూవీని డ్రైవ్ చేసే ఎమోషన్స్. అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ దిస్ మూవీ ఈజ్ అబౌట్ అ ఫాదర్ అండ్ సన్స్ ఎమోషన్. ఐ మీన్ ఈ హోల్ మూవీ అనేది దాని బేసిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లైక్ శర్వానంద్కి వాళ్ళ కొడుకు ఏ రిలేషన్ ఉంటుందో ఆ రిలేషన్ చూసి శర్వానంద్ రియలైజెస్ ద బాండ్ బిట్వీన్ హిమ్ అండ్ హిస్ ఫాదర్. ఐ మీన్ దెర్ ఇస్ అ లిటిల్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఆ కాన్ఫ్లిక్ట్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఇట్ రైట్ నౌ. సో అది వాళ్ళ కొడుకు ద్వారా తను రియలైజ్ అయ్యి వాళ్ళ ఫాదర్ దగ్గరికి మళ్ళీ ఈ కమ్స్ బ్యాక్. సో ఇది డ్రైవింగ్ ఎమోషన్ అనమాట సినిమాకి. సో ఇది కొంచెం కన్వీనియన్స్తో తీసినట్టు అనిపించింది నాకు కొన్ని చోట్ల. ఇట్ వాజ్, ఐ మీన్ ఐ ఎంజాయ్డ్ ఇట్, బట్ ఇట్ కుడ్ హ్యావ్ బీన్ అ లాట్ బెటర్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ ఫెల్ట్. దాన్ని అంత బాగా వాళ్ళు, ఐ మీన్ స్కోప్ ఉండింది వాళ్ళు తీసుకున్న సబ్జెక్ట్కి. యాక్చువల్లీ దే కుడ్ హ్యావ్ డన్ అ లాట్ బెటర్ జాబ్, బట్ వాళ్ళు దాన్ని ఏంటంటే చాలా కన్వీనియంట్గా తీసేసుకున్నట్టు అనిపించింది. ఐ మీన్ కొన్ని ఇప్పుడు స్టోరీ ప్రోగ్రెస్ అవ్వడానికి కొన్ని సీన్స్ ఉంటాయి కదా, అవి చాలా కన్వీనియన్స్తో తీసేసినట్టు అనిపించింది నాకు. రాదర్ దాన్ అది అక్కడ నిజంగా న్యాచురల్గా ఆర్గానిక్గా కూర్చోకుండా కన్వీనియన్స్తో లాగేసినట్టు అనిపించింది. అండ్ ఈ మూవీ వచ్చేసి మెయిన్గా రేసింగ్ గురించి కదా. సో ఈ రేసింగ్ గురించి తీసినప్పుడు దీంట్లో యాక్చువల్లీ 4 రేసెస్ ఉంటాయి ఆల్ ఇన్ ఆల్, మూవీ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు. బట్ 2 రేసెస్ రియల్లీ స్టాండ్ అవుట్. మిగతా 2 రేసెస్ అంత స్టాండ్ అవుట్ అవ్వలేదు నాకు, బట్ ఆ 2 రేసెస్ మట్టుకు చాలా బాగా షూట్ చేశారు. టెక్నికలీ దే వర్ గుడ్ టు వాచ్ ఇట్ ఆన్ స్క్రీన్. ఐ వాచ్డ్ ఇట్ ఆన్ PCX ప్రసాద్స్. సో నాకు చాలా బాగా అనిపించింది ఆ బిగ్ స్క్రీన్ మీద అదంతా చూడడం. అంటే
మళ్ళీ నేను స్టార్ట్ చేసిన పాయింట్ దగ్గరికి వస్తున్నా. మన ఇండియన్ సినిమాలో ఇట్లాంటివి చూడడం మనకి కొత్త. ప్రాబబ్లీ హాలీవుడ్ మూవీస్లో వాటిల్లో మేబీ దీనికంటే టెక్నికల్లీ బ్రిలియంట్గా ఉన్న సినిమాలు మనం చూసే ఉండుంటాం. బట్ టాలీవుడ్ స్టాండర్డ్స్కి అంటే డిగ్రేడ్ చేస్తున్నా అని కాదు, ఇప్పుడు మనకున్న కన్స్ట్రెంట్స్ వేరు ఉంటాయి కదా ఆబ్వియస్లీ. సో బడ్జెట్ కన్స్ట్రెంట్స్ అవ్వచ్చు, ఆర్ లేకపోతే టెక్నికాలిటీస్ కావచ్చు. దాంట్లో ఆ టూ రేసెస్ నాకు చాలా బాగా స్టాండ్ అవుట్ అయ్యాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ స్పోర్ట్కి సంబంధించి, ఈ స్పోర్ట్ మనందరికీ కొత్త కదా ఆబ్వియస్, అంటే చూసేవాళ్ళు ఉండుండొచ్చు. బట్ ఇట్స్ నాట్ అ వైడ్లీ నోన్ స్పోర్ట్ కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఈ సినిమాతో తీసుకొస్తున్నారు కాబట్టి టెర్మినాలజీస్ మధ్యలో కొన్ని చోట్ల ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. లైక్ సైడ్ బ్లాక్ అని, మేబీ నేను తప్పుగా పలుకుండొచ్చు, బట్ ఇట్లాంటి టెర్మినాలజీస్ యూస్ చేస్తారు అక్కడక్కడ. దాన్ని ఇంకొంచెం ఎంఫసైజ్ చేసి ఉంటే బాగుండి అనిపించింది నాకు. బికాస్ ఆ టెక్నికాలిటీసే కదా మనకి లైక్ టేక్ అవేస్. అవి మనం సినిమాలు ఇవి చూసి వచ్చినప్పుడు అవి ఇంట్రెస్టింగ్గా చెప్తేనే కదా మనకి, ఓహో ఇట్లా ఉంటాయా, ఇది ఇలా ఉంటుందా, ఈ రేసెస్ ఇలా చేస్తారా, లేకపోతే దీంట్లో ఈ టెక్నిక్స్ ఏంటి, ఈ ఓవర్టేక్స్ ఎట్లా చేస్తారు, ఇవన్నీ ఇంకొంచెం ఎంఫసైజ్ చేసి డిస్కస్ చేసి ఉంటే బాగుండి అనిపించింది. ఓవరాల్గా this movie was a good watch, definitely, for sure. It's a very good watch. అండ్ నాకు ఇంకొకటి మెయిన్ మెన్షన్ వచ్చేసి ఆ బొడ్డోడ్ క్యారెక్టర్, లైక్ శర్వానంద్ గారి కొడుకు కింద ఒక అబ్బాయి చేశాడు. ఆయనకి రాజశేఖర్ గారికి మధ్యలో కొన్ని సీన్స్ ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా పిక్చరైజ్ చేశారు వాటిని. అయితే నేను అవైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. లైక్ మేబీ ప్రాబబ్లీ నేను సినిమాని ఇంకొంచెం ఎంజాయ్ చేయగలిగాను అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ దాట్ సీన్స్ ఓన్లీ. నాకు వాళ్ళిద్దరి సీన్స్ చాలా బాగా అనిపించాయి, అంటే క్యూట్గా అనిపించాయి. అంటే ఈయన గ్రాండ్ ఫాదర్ కదా రాజశేఖర్ అబ్బాయికి. సో వీళ్ళిద్దరి మధ్యలో చాలా సటిల్గా ఉంటుంది, అదే చెప్తున్నా. అది కూడా ఏమీ ఓవర్ ద బోర్డ్ ఎమోషన్స్ వెళ్ళడం కానీ అట్లా ఏం లేకుండా సటిల్గా చాలా బాగా డీల్ చేశారు. సో దట్స్ ప్రతి మచ్. నాకు ఆల్ ఇన్ ఆల్ ఈ సినిమా బాగానే నచ్చింది. మీరు కూడా డెఫినెట్గా ఈ మూవీని థియేటర్స్లో క్యాచ్ చేయండి, మీకేమనిపించిందో చెప్పండి. అండ్ వీ విల్ హోప్ దట్ వన్ డే మనం కూడా సోకాల్డ్ ఏదైతే మనం ఇందాక వీడియో స్టార్టింగ్లో డిస్కస్ చేసామో దట్ ఓకే కొట్టాంరా మనం అని అనిపించుకునేలాగా రీచ్ అవుదాం అని ఆశిస్తూ ఐఎమ్ ఎండింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.